కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు ఒక్క మాట చెప్పుండ్రి. ఎందుకు రావట్లేదు? రావాలి కదా. కేసీఆర్ విషయంలో మేము పాలన విషయంలో కావచ్చు, ఆయన చేసిన పథకాల విషయంలో కావచ్చు, ఆయన ఇంప్లిమెంటేషన్ విషయంలో కావచ్చు, ఆయన విజన్ విషయంలో ఏదైనా కూడా మేము అభినందిస్తాం. బట్ ఈ అసెంబ్లీకి రాకపోయే అంశం ఉన్నది చూసిరా, అది చాలా దరిద్రమైనది. అదొక రకమైన బలుపు అంటారు. అది తెలంగాణలో బాజాప్తి మనం ఓపెన్గా బరాబర్ మాట్లాడుకోవాలని అంటే అసలు అది ఉండకూడదు. అట్లా ఓట్లేసిండ్రు బై నీకు ప్రజలు, నిన్ను ఎన్నుకున్నారు, నిన్ను నమ్మిండ్రు. అట్లీస్ట్ నీకు ప్రతిపక్ష హోదా అని ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్కు పోయి చూడుండ్రి, ఏడున్న ప్రతిపక్ష హోదా? ఏడున్న ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రా? జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా వచ్చిందా? వచ్చిందా? అసలు పరిస్థితికి దిగజార కొట్టిండ్రు. ఇవాళ మిమ్మల్ని అట్లే చేసి ప్రతిపక్ష హోదాలో బీజేపీ ఉంటే ఏం చేద్దరు మీరు? ఏం బీకుదురు? ఏం బీకుదురు చెప్పుండ్రి. ఏమైనా ఉంటుందా మీ దగ్గర పీకనికి? ఇక మీరు అనుకోనికి ఈ మాట ఎందుకు అంటా ఉన్నా, ఇటువంటి వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, ఇన్నేళ్ళు 10 ఏళ్ళు మీకు ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఒక అధికారాన్ని అంటగట్టినప్పుడు మీకు ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే దాన్ని కూడా గౌరవించి మీరు ప్రజల తరపున నిలబడాలి. యు షుడ్, నువ్వు ఖచ్చితంగా నిలబడాలి. అది నీ హక్కు, అది నీ బాధ్యత. అంతేగాని 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిని, నేను అహంతోనే ఉంటా, నా పదవి పోతే గాని ముంగట నేను ఎట్లా ప్రతిపక్షంలో కూర్చుంటా, చిన్నతనం అని అనుకుంటే సిగ్గుచేటు. అది యావత్ తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటు. అరే గింత అహం ఉన్న ఆయన నా 10 ఏళ్ళు ఎన్నుకున్నదని అనిపిస్తుంది. లేదు, అహం లేదు అనుకునేటోళ్ళు అంతా తప్పు అని ప్రూవ్ చేయాలనుకుంటే వచ్చి అసెంబ్లీలో కూర్చొని కడిగేయ అలా అడగాలి. లేదు నేను రాను అనుకుంటే ప్రతిపక్ష హోదా నాయకుడిలాగా ఇంకొకరికి దిగిపో, ప్రతిపక్ష నాయకుడిలాగా నువ్వు ఉండకు. మళ్ళా నీ బదులు ఇంకోళ్ళు ఉంటే పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారినే అన్నాం 2-3 సార్లు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆయన దగ్గరనే పెట్టుకుండు, హోమ్ ఆయన దగ్గరనే పెట్టుకుండు. ఒక కష్టం నష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళందరి దగ్గరికి పోతలేరు సార్. విద్యారంగంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ దగ్గరికి పోతలేరు. ఎక్కడైనా క్రైములు ఏమైనా ఇబ్బందులు చిన్న చిన్నవి ఏమైనా జరిగినా కూడా దాని ద్వారా మీరు ముఖ్యమంత్రిగా మీరు పోలేరు. మీ దగ్గర ఏం బీకానికి పెట్టుకున్నారు? ఇంకొక వ్యక్తికి ఇస్తే ఆయననన్నా మంచి డ్యూటీ చేసుకుంటాడు కదా. ఒక స్పెషల్గా ఒక హోమ్ ఉండడన్న భయం ఉంటుంది కదా. ముఖ్యమంత్రి బిజీ స్కెడ్యూల్ అందరికీ అర్థమవుతుంది. చేయాల్సిన తప్పులు చేస్తూనే ఉంటారు, జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉంటాయి అని ఆయన అడిగినాం. ఇప్పుడు మీరు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోవడం వల్ల ఏమైతా ఉన్నది? ఇప్పుడు జనాలందరూ ఉత్తోలే కదా. మీకు ఇప్పుడు ఎట్లయితే రేవంత్ రెడ్డికి ఓట్లేసిన తర్వాత కొన్ని తప్పిదాలు జరగడం వల్ల గిన్నెందుకు ఎన్నుకున్నామని బాధపడుతుర్రో, ఇప్పుడు అరే ఓట్లేసి గిన్ని సీట్లు ఇచ్చి ఆయన ప్రతిపక్ష హోదా ఆయనకి ఇచ్చినాక కూడా ఆయన మా తరపున కొట్లాడకపోతే మీకెందుకు ఓట్లేసి అని అనుకునే జనాలు కూడా ఉంటారు కదా. ఏమిటికి ఇచ్చారు మరి మీకు ప్రతిపక్ష హోదా? అది కూడా ఇవ్వకపోతే మీరు ఏడికి పోదురే చెప్పరాదురే. ఆంధ్రప్రదేశ్లో 11 లెక్క మీకు కూడా 11 10 ఇస్తే ఏమవుతుండే మీ బతుకు? ఉంటుండే నా పార్టీ పుట్టగదులు ఉంటుండే నా మళ్ళీ ఇక మీరు సర్వైవ్ కాగలుగుతుంటారా?